श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुश पुष्पबाणचापां ननिमाधिभिरयुवृताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ओं श्रीमात्रे नमः। आहा टीवी प्रेक्षకులకు స్వాగతం సుస్వాగతం। శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు। మనము ప్రతి నెలలో చెప్పుకున్నట్టుగానే నవంబర్ నెలలో ఈ 12 రాసుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయి అనేటువంటి ఒక విషయం గురించి మనము చెప్పుకోవడం జరుగుతుంది। నవంబర్ నెల అంటే కార్తీక మాసం అవుతుంది। ఈ కార్తీక మాసంలో మేషం నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకుందాం। ప్రతి నెల కూడా చెబుతూనే ఉన్నాను, ఈ మాస ఫలితాలే నిజమని నమ్మి కొందరు భయపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, కొందరు సంతోషపడుతూ ఉన్నారు। ఇవే నిజమని చెప్పి అనుకోవద్దు, ఇది అబద్ధమని కూడా అనుకోవద్దు। ఈ చెప్పిన దానికి అనుగుణంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీ దగ్గరలో ఉన్నటువంటి పండితుని దగ్గరికి వెళ్ళి జాతకాన్ని వెరిఫికేషన్ చేసుకుంటే, ఒకవేళ అందులో గ్రహాలన్నీ కూడా మంచి స్థానంలో ఉండి దశలు అంతర్దశలు మంచిగా ఉన్నట్టయితే ఈ ఫలితాలు ఒక 15-20% మాత్రమే మీకు కనిపిస్తాయి। అందు గురించి ఇదే నిజమని చెప్పి భయపడొద్దు। చెడు ఫలితాలకు నిజ ఫలితాలకు ఎగిరి గంతేయొద్దు। ఇవన్నీ కూడా మన డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ఉండబడి ఒక జాతకం మీద 80% ఆధారపడి ఉంటుంది। ఇక ఈ నెల నవంబర్ నెలలోకి వస్తే మేషరాశి వారికి ఈ నెలలో మేషరాశి వారికి సామాన్యంగా మిశ్రమ ఫలితాలే కలుగుతూ ఉంటాయి। కొంత చెడు కొంత మంచి రెండు జరగడానికి ఆస్కారం ఉంది ఈ నెలలో। ఆశించినటువంటి ఒక ఉద్యోగం కానీ కార్యం కానీ, అంటే మనం తలపెట్టినటువంటి ఒక కార్యం కానీ జరగకపోవడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది। ప్రతి పని గురించి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది, ఏ పనైనా కానీ పట్టుదల మాత్రం వదిలిపెట్టొద్దు। పట్టుదలతో ఓర్పుతో సహనంతో గనక మీరు కష్టపడినట్టయితే ఫలితం తప్పకుండా దొరుకుతూ ఉంది। అనవసరమైనటువంటి ఒక ఖర్చులు పెరిగిపోవడానికి ఆస్కారం ఉంది ఈ నెలలో మేషరాశి వారికి। రెండవది, చెడ్డవారితో స్నేహం చేయడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది। ఎవరో దుర్మార్గుడు వచ్చి అన్న అన్న అని పిలిస్తే అతనితో స్నేహితం చేసి ఏదైనా డబ్బు కానీ ఇతరత్ర కానీ ఇచ్చినట్టయితే మోసపోవడానికి ఆస్కారం ఉంది, జాగ్రత్తగా ఉండాలి। కొన్ని కలహాలు కూడా జరగడానికి ఆస్కారం ఉంది। ఆరోగ్యం కూడా సరిగ్గా సహకరించకపోవడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది। ఉద్యోగస్తులకైతే అధికారులతో వేధింపులు జరగడము, మనస్సు స్థిమితంగా ఉండకపోవడము, శక్తికి మించిన పనులు పెట్టుకొని ఇబ్బందులు పడడము, మోసపోవడము ఉన్నాయి। కానీ ఓపికతో సహనంతో కష్టపడి పని చేసినట్టయితే ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది। గ్రహాల ఫలితము అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ నెలలో ఈ మేషరాశి వారికి ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది। ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే స్థిరత్వం లేకపోవడము, స్థిరమైనటువంటి ఒక ఆలోచనలు లేకపోవడము,
ఉద్యోగంలో స్థిరత్వం ఉన్నప్పటికీ అధికారులతో వేధింపులు పడడము, రాజకీయ నాయకులతో వేధింపులు పడడము, మనశ్శాంతి లేకుండా చిందరబందరగా ఉండడం అనేటువంటి జరగడానికి ఉంది. అంతేకాకుండా బంధుజన విరోధము, బంధువులతో అనవసరంగా చిన్న చిన్న పోట్లాటలతో విరోధం కావడం జరగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో. యత్న కార్యభంగము, ప్రయత్నించినటువంటి ఒక కార్యక్రమం ఏదైనా కొత్తది కనుక ఉన్నట్టయితే దానికి అడ్డంకులు రావడము, ఆరోగ్యం కూడా దెబ్బతినడము జరుగుతుంది. కానీ అడ్డంకులు వచ్చినప్పటికీ, కార్యక్రమంలో అడ్డంకాలు వచ్చినప్పటికీ కొందరి సహాయ సహకారాల వల్ల కార్యసిద్ధి జరగడానికి ఆస్కారం ఉంది. కొంత ధనలాభం కూడా కనబడుతూ ఉంది మొదటి వారంలో మేషరాశి వారికి. ఇక నవంబర్ నెలలో 2వ వారం కనుక చూసుకున్నట్టయితే దేశ సంచారము, దేశాల మీద తిరగడము, అంటే అనవసరమైన ప్రయాణాలు. దేశ సంచారం అంటే ఎక్కడో ఇతర దేశాలు వెళ్ళడం కాదు, మన దగ్గరే అనవసరమైనటువంటి ఒక ప్రయాణాలు చేయడము, డబ్బు ఖర్చు చేసుకోవడము, పైగా ఆరోగ్యాన్ని కూడా నష్టపెట్టుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరి దగ్గరైనా రుణం తీసుకున్నట్టయితే ఆ రుణదాతల వల్ల ఇబ్బందులు కూడా రావడానికి ఆస్కారం ఉంది 2వ వారంలో. యత్న కార్యభంగము, ఏదైనా కార్యం తలపెట్టినట్టయితే ఆ కార్యము సరిగ్గా కాకపోవడము, ఎన్నో ఆటంకాలు రావడము జరుగుతుంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి 2వ వారంలో. ఇక 3వ వారంలో కనుక మనం చూసుకున్నట్టయితే ఎప్పుడూ విచారంగా ఉండడం. మరి 2 వారాల నుంచి ఏ కార్యక్రమం జరగకపోయినా 10 మందితో మాటలు పడుతూ ఉన్నా మనస్సు ప్రశాంతంగా ఉండకపోవడము, ఏ పని చేయడానికి మనస్సు ఇచ్చగించకపోవడము 3వ వారంలో జరగడానికి ఆస్కారం ఉంది. మనశ్శాంతి లేకుండా ఎప్పుడూ ఇంట్లో కుటుంబ సభ్యులతో కసుబుస్సుమంటూ మాట్లాడడము, ఎప్పుడు దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చోవడము జరుగుతుంది. చేసే పనులలో చిక్కులు రావడము, సరైన సమయంలో పనులు చేయకపోవడము, ఆ చేసే పనులు సరిగ్గా చేయకపోవడం వల్ల చిక్కులు రావడం జరుగుతుంటుంది. అధికారుల వల్ల బాధలు రావడము, ఏదైనా ఒక ప్రాజెక్టు పెట్టుకొని ఆ ప్రాజెక్టు సమయానికి సరిగ్గా చేయకపోవడము, చేసే దాంట్లో ఎన్నో పొరపాట్లు జరగడము, వీటి వల్ల అధికారుల చేత మాటలు పడడము, మనశ్శాంతి కోల్పోవడము అనేటువంటి జరుగుతుంది 3వ వారంలో. 4వ వారంలో మాత్రము కొన్ని పనులు నెరవేరడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అది కూడా స్నేహితుల యొక్క, బంధువుల యొక్క సహకారం వల్ల కొన్ని పనులు నెరవేరడానికి ఆస్కారం ఉంది. వృత్తి వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కొంత ధనలాభం కలబడుతూ ఉంది. మనశ్శాంతితో ఉండడానికి కూడా ఆస్కారం ఉంది 4వ వారంలో. బంధుమిత్రులతో కలయిక, విందులలో వినోదాలలో పాల్గొనడము అనేటువంటిది 4వ వారంలో జరుగుతుంది. కాబట్టి ఏది ఏమైనా మేషరాశి వారు ఈ కార్తీక మాసంలో, అంటే నవంబర్ నెలలో తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. అయితే ఈ రాశి వారు ఈ నెలలో, అంటే కార్తీక మాసంలో దక్షిణామూర్తి యొక్క స్తోత్రం చదువుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందుల నుంచి దూరం కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి యొక్క స్తోత్రము పారాయణం చేయండి. సుఖంగా క్షేమంగా ఉండండి, మనశ్శాంతిని పొందండి. ఇది శుభం.